న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ప్రత్యేకించి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. నిరంతర తనిఖీలతో డ్రగ్స్ పెడ్లర్లలో వణుకు పుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో మాదిరిగానే పబ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్. వరుస తనిఖీలతో పబ్స్ లో డ్రగ్స్ వాడకం తగ్గిందని చెప్పారు. అయితే నిబంధనలు ఉల్లంఘించిన పబ్లపై ఇప్పటికే 70 కేసులు నమోదు చేశామన్నారు డీసీపీ శ్రీనివాస్. ఇక న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, డ్రగ్స్ కు ఎలా అడ్డుకట్ట వేయబోతున్నారు అనే విషయాలపై డీసీపీ శ్రీనివాస్ ఏమంటున్నారు TV9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. సో ఈ పబ్స్ పైన న్యూ ఇయర్ సందర్భంగా ఎట్లాంటి ఆంక్షలు తీసుకోబోతున్నారో మనతో మాట్లాడేందుకు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, వెస్ట్ జోన్ అంటేనే ఎక్కువ సంఖ్యలో పబ్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. సో ఈ ప్రాంతంలో న్యూ ఇయర్ సందర్భంగా ఎట్లాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి? ఇప్పుడు మీకు తెలుసు, నిన్న మొన్న ఎస్ఆర్ నగర్లో ఒకటి, మనకి మాసాబ్ ట్యాంక్లో కూడా వచ్చిన ఏదైతే కేసెస్ పట్టుకున్నారు. ఈగల్ దాని మీద వర్క్ చేస్తుంటుంది, హెచ్యూ వర్క్ చేస్తుంటుంది కంటిన్యూస్గా, అన్ఇంటరప్టెడ్గా. లోకల్ పోలీసు ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేస్తూనే ఉంటారు. దొరికిన వాళ్ళని ఏదైతే ఇక్కడ కేసెస్ కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి. ఒకటి. రెండు, ఇప్పుడు గతంలో ఉన్నంతగా నేను అనుకుంటున్నాను పబ్స్లో తీసుకొని వెళ్ళి డ్రగ్ తీసుకొని ఇదంతా ఒక హైపోథెటికలే. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ యాక్టివిటీ వల్ల, డ్రగ్ టెస్టులు కంటిన్యూ చేయటం వల్ల కావచ్చు, మనం డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకెళ్ళి గతంలో చేసినందువల్ల కావచ్చు, ఇప్పుడు అలా ఆ వాతావరణం లేదు. ఈ ఈవెంట్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలబ్రిటీస్ని గెస్ట్లుగా పిలుస్తుంటారు. సో అట్లాంటి టైంలో వాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? ఎందుకంటే లేటెస్ట్గా కుకట్పల్లిలో ఇన్సిడెంట్ చూసే ఉంటాము. సో ఈవెంట్ మేనేజర్స్కి ఏం చెప్తారు? ఇప్పుడు ఈవెంట్ మేనేజర్స్ అయినా ఎస్టాబ్లిష్మెంట్స్ అయినా మనకి బేసికల్గా 2-3 ఇష్యూస్ ఉంటాయి. అండర్ ప్రొజెక్షన్ చేయటం అంటే వాళ్ళ కెపాసిటీ సపోజ్ ఒక 500 ఉంది. 500 మెంబర్స్నే మనం పాసెస్ కానీ టికెట్స్ కానీ వాళ్ళు లిమిట్ అయితే ఇష్యూ ఉండదు. కాబట్టి అక్కడ సెలబ్రిటీ వచ్చే వాళ్ళని బట్టి క్రౌడ్ పూలింగ్ ఉంటుంది. ఇంటర్నల్గా ఏదన్నా వాళ్ళ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా వాళ్ళు కంపల్సరీ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ని పెట్టాలి. నెంబర్ 1. CCTV ఫుటేజెస్ ఎక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కూర్చొని కమాండ్ కంట్రోల్ లాంటి చిన్నది అక్కడే కూర్చొని చూసుకోవటానికి కూడా ప్రతి ఎస్టాబ్లిష్మెంట్స్లో ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే పార్కింగ్ ఫెసిలిటీ ఉంటేనే ఈ అరేంజ్మెంట్స్ చేయాలి. ఎవరికైతే ఎస్టాబ్లిష్మెంట్లో పార్కింగ్ ఫెసిలిటీ లేదు, రోడ్డు మీదే పెడతారు, బట్ మేము బిజినెస్ చేసుకుంటాం, పబ్లిక్ రోడ్లో పెట్టుకుంటామంటే కుదరదు. వాళ్ళ మీద గట్టిగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న పబ్స్ మీద ఈ ఇయర్లోనే 30 కేసెస్ అయ్యాయి. 71 మొత్తం టోటల్ కేసెస్ ఉన్నాయి. వీళ్ళల్లో కూడా ఈ పబ్లలో ఎవరైతే రిపీటెడ్గా వయలేషన్కి గురి అవుతూ కేసెస్ పెట్టారో లిస్ట్ అవుట్ చేశాం. దీంట్లో హైదరాబాద్ సిటీ సిపి గారికి ఒక అథారిటీ ఉంది. ఒక ప్రిమిసెస్ని కంటిన్యూగా కనుక వయలేషన్కి గురి అవుతే దాన్ని సీజ్ చేసే అధికారం ఉంది. ఆ ప్రిమిసెస్ సీజ్ చేసే అధికారాన్ని ఉపయోగించడానికి ఎవరెవరు దీంట్లో ఈ కేటగిరీలో వస్తున్నారో కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ముఖ్యంగా డ్రగ్స్ కేసెస్ కూడా ఇటీవల పెరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ప్రత్యేక నిఘా అయితే ఉంటుంది. సో ఎవరు కూడా పబ్ యాజమాన్యాలు కావచ్చు, ఈవెంట్ ఆర్గనైజర్స్ కావచ్చు, రూల్స్ని ఫాలో కండి. రూల్స్ని ఫాలో కాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. జర్నలిస్ట్ హరికృష్ణతో ప్రణీత, హైదరాబాద్ నుండి.